ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20వ తారీఖు నుండి 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రెండు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాయి. టీమిండియా అయితే ఇంగ్లాండ్ ఏ జట్టుతో 2 అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడింది. దాంతోపాటు ఇండియా ఏ జట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడి పూర్తి స్థాయి సన్నద్ధతతో ఇంగ్లాండ్ గడ్డపై తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. అయితే కొత్త కెప్టెన్ గిల్ నాయకత్వంలో సీనియర్లు ఎవరూ పెద్దగా లేకుండా అనుభవం తక్కువగా ఉన్న యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ గడ్డపై ఎలా రాణిస్తారు అనే అనుమానం మాత్రం అభిమానుల్లో నెలకొని ఉంది. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారు, అక్కడి పిచ్ పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటారు అనే విషయంపై చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది, ఏ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ వ్యవహరించనున్నాడు. టెస్ట్ క్రికెట్లో ఓపెనర్గా జైస్వాల్కు బాగానే అనుభవం ఉంది. ఐపీఎల్లో కూడా బాగానే పరుగులు సాధించి ఇంగ్లాండ్పై ప్రతాపం చూపడానికి రెడీగా ఉన్నాడు. ఇంగ్లాండ్పై బజ్బాల్ అనే స్ట్రాటజీని ఉపయోగించడానికి జైస్వాల్ అనే ఆయుధాన్ని ఇండియా సిద్ధం చేసింది. ఇంగ్లాండ్ బౌలర్స్పై దూకుడుగా ఆడడానికి జైస్వాల్కు పూర్తి స్వేచ్ఛ ఉంది. మరి ఈ అవకాశాన్ని జైస్వాల్ ఏ మేరకు ఉపయోగించుకుంటాడో వేచి చూడాలి. ఇక మరొక ఓపెనర్గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. రాహుల్ ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్ బ్యాటర్ రాహులే కావడం విశేషం. దీంతో మిగతా బ్యాటర్స్పై ఒత్తిడి తగ్గించాలి అంటే రాహుల్ యాంకర్ రోల్ పోషించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ను ఓపెనర్గా పంపాలని జట్టు యాజమాన్యం డిసైడ్ అయింది. అందుకే వీరిద్దరిని ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ఓపెనర్లుగా పంపించడం జరిగింది. వన్ డౌన్ బ్యాటర్గా గిల్ వ్యవహరించనున్నాడు. కెప్టెన్ గిల్కు ఇంగ్లాండ్ గడ్డపై దారుణమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ పాత రికార్డును చెరిపేస్తూ సరికొత్త సంచలనాలకు గిల్ తెరలేపాలని అభిమానులు భావిస్తున్నారు. 4వ స్థానంలో కరుణ్ నాయర్ రానున్నాడు. 8 ఏళ్ల తర్వాత కరుణ్ నాయర్ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకుంటాడు. ఈ అవకాశాన్ని కరుణ్ నాయర్ ఏ మేరకు ఉపయోగించుకుని నిరూపించుకుంటాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. 5వ స్థానంలో రిషబ్ పంత్ రానున్నాడు. ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయిన పంత్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్లో సెంచరీ కొట్టి అదరగొట్టాడు. మరి అదే ఫామ్ను ఇంగ్లాండ్ గడ్డపై కూడా కొనసాగిస్తాడా లేదా అన్న విషయం తేలాల్సిందే. 6వ స్థానం కోసం ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ మంచి బౌలింగ్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. దీంతో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా శార్దూల్ ఠాకూర్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్గా జడేజా జట్టులో స్థానం దక్కించుకుంటాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయంగా కనపడుతోంది. అయితే ఒకవేళ పిచ్ గనక స్పిన్ బౌలింగ్కు అస్సలు అనుకూలించకపోతే అప్పుడు సాయి సుదర్శన్ను తుది జట్టులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సాయి సుదర్శన్ మొదటి టెస్ట్ మ్యాచ్కు బెంచ్కే పరిమితమయ్యే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, హర్షదీప్ సింగ్లకు తుది జట్టులో చోటు కన్ఫర్మ్ అవ్వగా మరొక స్థానం కోసం సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే సిరాజ్ కంటే ప్రసిద్ధ కృష్ణ మంచి డిసిప్లిన్తో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. దీంతో ప్రసిద్ధ కృష్ణనే తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే కుల్దీప్ యాదవ్, సాయి సుదర్శన్లలో ఎవరిని తీసుకోవాలి, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఈ రెండు విషయాల్లో టీమిండియా కాస్త కన్ఫ్యూజన్లో ఉంది. మిగతా జట్టు అంతా కూడా యథాతథంగా కొనసాగుతుంది. ఈ టీమిండియా తుది జట్టులో గిల్, పంత్, కరుణ్ నాయర్లపై ఎక్కువ దృష్టి ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డపై దారుణమైన ట్రాక్ రికార్డున్న గిల్ కెప్టెన్గా ఎలా రాణిస్తాడో ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్లో దారుణంగా ఆడిన పంత్ వైస్ కెప్టెన్లా ఎలా ఆడతాడు అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. చాలా ఏళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఎలా ఆడతాడు అనే ఆసక్తి ఎక్కువగా ఉంది. దీంతో అందరి దృష్టి ఈ ముగ్గురిపై ఎక్కువగా ఉంది. ఈ ఇండియా తుది జట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.